నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. పాక్ డొల్లతనం బయటపడింది. పాక్ ఆర్మీ వెటరన్ ఆదిల్ రాజా నిన్న విరుచుకుపడ్డారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీద, మునీర్ మీద. మీ మెరమెచ్చుల కోసం, మీ హంగామాలు, మీ ఆర్భాటాల కోసం అంతర్యుద్ధానికి దారితీసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి భారత్ మీద ఉగ్రవాదులు దాడికి పాల్పడటానికి స్పాన్సర్ చేసింది జనరల్ మునీర్. ఇంత పెద్ద బహుశా నింద ఇంతకుముందు ఏ పాక్ ఆర్మీ జనరల్ నేరుగా ఎదుర్కోలేదు. అంతర్గతంగా ఉన్నా సరే వాళ్ళ అంతర్గత సమావేశాల్లో ఆయన ఆల్మోస్ట్ ఫైర్ అయ్యారు ఆదిల్ రాజా. లేనిపోనివన్నీ నెత్తిన పెట్టుకుని దేశాన్ని అంతర్గత సంక్షోభంలోకి నెట్టే దుర్మార్గపు ప్రయత్నాలను విడనాడకపోతే పాక్ ఆర్మీలో తిరుగుబాటు జరుగుతుందని వేలెత్తి హెచ్చరించారు. సో ఇది చాలా కీలకమైన అంశం. దాంతోపాటు నిన్న ఒక ఉగ్రవాది, ఈ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదిని కాశ్మీర్లో హతం చేశారు మన ఆర్మీ జవాన్లు. చాలా భీకరమైన పోరే జరిగింది. ఇది కాక ఏంటంటే ఇరాన్ నుంచి ఒత్తిడి వస్తోంది పాకిస్తాన్ మీద. పిచ్చవేషాలు వేస్తే పుచ్చ లేచిపోతుందనే పద్ధతిలో ఇరాన్ పాకిస్తాన్ని హెచ్చరించినట్టు కూడా దౌత్య వర్గాల ద్వారా సమాచారం. ఈ మొత్తం డెవలప్మెంట్స్ అన్నింటి మీద కూడా ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నాయకులు దాసరి శ్రీనివాసులు గారు. నమస్కారం దాసరి శ్రీనివాసులు గారు. అలాగే వివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారుగా ఆయన అలా చెప్పితేనే అందరూ స్వాగతిస్తారు, వారికి కూడా నమస్కారం. అండ్ మనతో పాటు కల్నల్ వివి రావు గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. టు స్టార్ట్ విత్ జేడి లక్ష్మీనారాయణ గారు, ఆదిల్ రాజా గారు నిన్న వారి ఆర్మీ వెటరన్ ఓపెన్గా ఫైర్ అయ్యట వాళ్ళ ఇంటర్నల్ ఇన్ కెమెరా మీటింగ్లో. బట్ దట్స్ హౌ సమ్హౌ అల్ జజీరా అండ్ ఇంకా మిగిలిన 4-5 న్యూస్ పోర్టల్స్ దాని మీద రిపోర్ట్ చేశాయి. కేవలం మీ పదవి కోసమో లేకపోతే మెరమెచ్చుల కోసమో అనవసరంగా యువతను రెచ్చగొట్టి పక్క దేశం మీద దాడులకు పంపించడం అనేది మంచిది కాదు, ఇది మర్యాద కాదు, నాగరిక సమాజం దీన్ని ఒప్పుకోదు. అంటే ఆయన ఇంకో మాట అన్నాడు అందులో, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి మీరు పంపించడం. మళ్ళీ అక్కడ కూడా అంటే వాళ్ళ స్వభావం బేసిక్గా తేలు స్వభావం, నీళ్ళలో అయ్యో కొట్టుకుపోతుంది కదా అని తీసి బయటపడేసిన దాని స్వభావం కుట్టడమే. ఆదిల్ రాజా ఏమి ఇక్కడేమి యుగ పురుషుడు కాదు. ఆయన అనాల్సింది అనేశాడు, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అట ఆయన దృష్టిలో. బట్ స్టిల్ ఆయనకి ఈయనకి పాత కష్టాలు ఏమున్నాయో తెలియదు. నువ్వు ఇలా చేయటం మర్యాద కాదని మాత్రం అన్నాడు. సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. హలో హలో వింటున్నారా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. యా, పెద్దలు దాసరి శ్రీనివాసులు గారికి నమస్కారాలు. తర్వాత ముఖ్యంగా ఈరోజు మీరు అన్న మాట, ఇది ఆదిల్ రాజా అన్నా కూడా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఖ్వాజా ఆసిఫ్, ఆయన ఫాక్స్ ఇంటర్వ్యూ అన్న న్యూస్ లో దీన్ని స్పష్టంగా చెప్పారు. వీఆర్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ ఫర్ ది లాస్ట్ 3 decades. ఈ 3 దశాబ్దాల నుంచి మేము పెద్ద దేశాల యొక్క ఒత్తిడి వల్ల మేము ఈ పాడు పనిని, అంటే ఈ డర్టీ వర్క్ ను మేము చేస్తూనే ఉన్నాం అన్నారు. ముఖ్యంగా సోవియట్ యూనియన్ లో అప్పటి ప్రభుత్వం మీద తిరుగుబాటు, ఆ తర్వాత తాలిబాన్లు, ఆ తర్వాత 9/11 తర్వాత ఏదైతే మేమంతా చేశామో వీటన్నిటికీ కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అన్న విధంగా దీనికి ప్రధానమైన కారణం మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్మీ జనరల్ మునీర్ మీద ప్రధానమైన ఆయన ఆరోపణలు చేశారు. ఎందుకంటే మునీర్ మాట్లాడిన విషయాలు మీరు చూస్తే ఆయన 2 నేషన్ థియరీని మళ్ళా ఒకసారి బయటికి తీసుకొచ్చాడు. ఆయన అంటే మా 2 దేశాలకి ఏమాత్రము సారూప్యము లేదు అన్నది ఆయన చెప్పిన ఒక విషయం. ఆ తర్వాత కశ్మీర్ గురించి కూడా మళ్ళా ఆయన మాట్లాడాడు. ఏదైతే జుగులర్ వెయిన్ అన్నది ఏదైతే మనిషి యొక్క దేహానికి ప్రధానమైన నాడో, ఆ విధంగా కశ్మీర్ కూడా పాకిస్తాన్కి ప్రధానమైన నాడి అని ఆయన ఏప్రిల్ 15న జరిగిన ఒక కన్వెన్షన్ లో మాట్లాడారు. అంటే ఇవన్నీ మాట్లాడిన తరువాత ఇక్కడ ఉన్న ది రెసిస్టెన్స్ ఫోరం, టిఆర్ఎఫ్ అన్న ఒక స్ప్లిట్ గ్రూప్ ఆర్ స్ప్లింటర్ గ్రూప్, లష్కరీ తోయిబా వాళ్ళు ఇక్కడ ఈ విధంగా పెహల్గావ్లో ఈ సంఘటన జరిగింది. తర్వాత ఈ రోజు న్యూస్ పేపర్లు చూస్తే మన టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఈ చర్యలో భాగస్వామి అయింది అని కూడా మన వాళ్ళు ఇంటర్నేషనల్ గా ఈ విధమైన ఎవిడెన్సెస్ అన్ని కూడా అనేక దేశాలకు ఇవ్వడం జరిగింది అని ఈ రోజు పేపర్స్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఆ విధంగా ఈ ప్రాక్సీ వార్ అన్నది పాకిస్తాన్ ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశంతో
చేస్తూనే ఉంది. ఎందుకంటే మనకు 4 యుద్ధాలు జరిగాయి. 47, 48, 65, 71, ఆ తర్వాత కార్గిల్ యుద్ధం. ఆ తర్వాత పాకిస్తాన్ ఈ యుద్ధాలను వదిలేస్తే ప్రాక్సీ వార్ అంటే ఈ విధమైన ఉగ్రవాద చర్యలు, ఆ తర్వాత భారతదేశానికి నార్కోటిక్ డ్రగ్స్ పంపించడం, ఆ తర్వాత భారతదేశంలో ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్ కి వాళ్ళు పాల్పడటం, ఈ విధమైన 3 మార్గాలలో ప్రాక్సీ వార్ చేస్తుంటే, సో ఈ విధమైన సందర్భాలు మనకు చాలా సార్లు వచ్చాయి. ఈ విధంగా పాకిస్తాన్ ఒక దుందుడుకు చర్యల వల్ల ఆపరేషన్ పరాక్రమ్ అని మీరు చూస్తే 2001వ సంవత్సరంలో భారతదేశ పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు సుమారు 10 నెలలు బార్డర్ మీద ఎల్ఓసి మీద అటువైపు పాకిస్తాన్ సైన్యాలు, ఇటువైపు భారత సైన్యాలు. ఆ తర్వాత 2016వ సంవత్సరంలో ఊరి సంఘటన జరిగింది. అందులో 19 మంది మన జవాన్లను వాళ్ళు ఈ ఆతంకవాదులు, ఈ ఉగ్రవాదులు వాళ్ళు హత్య చేయడం జరిగింది. అప్పుడు కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ అన్నవి జరిగాయి. ఆ తర్వాత 2019లో ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా అటాక్ తర్వాత ఫిబ్రవరి 26న బాలాకోట్ పరిసరాల్లో ఈ విధంగా అక్కడ టెర్రర్ క్యాంప్స్ అన్నింటినీ కూడా తీసివేయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ మాకేమీ సంబంధం లేదు, ఇవన్నీ కూడా ఉగ్రవాద చర్యలు అంటూ ఉంటున్న దానికి ఈరోజు ఆసిఫ్ అన్న వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడింది పెద్ద చెంపపెట్టు. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ అన్నది ఉగ్రవాద దేశం, ఒక ఫెయిల్డ్ స్టేట్ అని ప్రపంచం అంతా గమనించింది. కాబట్టి ఇరాన్ లాంటి దేశాలు కూడా ఈ విధంగా చర్యలు చేస్తే జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో భారతదేశం ఎప్పుడూ కూడా సిన్సియర్ గా మన యొక్క అభిప్రాయాలను ప్రపంచ దేశాలకు వ్యక్తం చేస్తూ, భారతదేశం ఎప్పుడూ కూడా పరాయిల యొక్క భూభాగాన్ని ఒక ఇంచు కూడా భారతదేశం ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఎందుకంటే మనం దానికి కట్టుబడి ఉంది. భారతదేశం ఎప్పుడూ దానికి కట్టుబడి ఉంటుంది. ఇది గమనించి పాకిస్తాన్ వాళ్ళ దేశంలో ఉన్న టెర్రర్ క్యాంపులన్నింటినీ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళు తీసేసి, ఆ తర్వాత ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ, మన దేశానికి కావలసిన టెర్రరిస్టులు అయిన దావూద్ ఇబ్రహీం, తర్వాత వచ్చేసి జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పగించాలన్నది నా ఇనీషియల్ రియాక్షన్. వాసుదేవన్ గారు. రైట్ సార్, ఎలాగో మీరు ప్రస్తావన చేశారు కాబట్టి జనరల్ మునీర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారట సార్, వాళ్ళు త్యాగాలు చేశారట.